రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పరివర్తనలు అనగానే కులాల ఆశా జ్యోతి ముద్దుబిడ్డ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈనాడు మేము ఎన్డీఏకు మద్దతు ఎందుకు తీసుకున్నామంటే మా వికలాంగుల పింఛను 3,000 రూపాయల నుంచి 6,000 వరకు 5 సంవత్సరాలు యుద్ధం చేసినా గానీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పింఛన్ చేయడానికి కూడా చేయలేకపోయినాడు. కేవలం 3,000 పింఛన్ మాత్రమే పరిమితం చేశాడు. 5 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీసులో చుట్టూ తిరిగి అలసిపోయినాయి. లాస్ట్ కు మమ్మల్ని కూడా జైల్లో పెట్టించామనే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది మా నాయకుడు ముందుండి నేనుండాను అని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాకు ఈనాడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి చంద్రబాబు గారిని గెలిపించడం జరిగింది. అదే విధంగానే ఈ రోజు మేము 6,000 పింఛన్ సాధించాము. 6,000లో మళ్ళా దాంట్లో వచ్చేసి 10,000 పింఛన్ ఉంది, 15,000 పెన్షన్ కూడా ఈనాడు సాధించాము. మాకు దేవుళ్ళు ఇద్దరే, నెంబర్ 1 మందకృష్ణ మాదిగ, నెంబర్ 2 నారా చంద్రబాబు గారు. ఆయన వల్ల మా వికలాంగులలో అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. దానికి కారణము మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారే. మమ్మల్ని ముందుండి 1,00,000 మందిని హైదరాబాద్ కు తరలించిన గొప్ప వ్యక్తి ఆయన. మాకు దేవుళ్ళల్లో యా దేవుణ్ణి కూడా మేము చూసుకోలేదు. ఒక మందకృష్ణ మాదిగనే అని నేను చెప్తున్నాను. ఒక గంగాధర్ శెట్టి నేను శెట్టి నాయుడు కూడా ఈనాడు మందకృష్ణ మాదిగ నా దేవుడు అని గట్టిగా నేను చెప్తున్నా. అంటే మాకు న్యాయం చేశాడు. ఈనాడు 6,000 పింఛన్ సాధించిన అంటే ఆయన వల్ల సాధించినాము. ఆ యొక్క ఘనకీర్తికి చాలు. జై మందకృష్ణ మాదిగ నాయకత్వం, వికలాంగుల ఐక్యత, నారా చంద్రబాబు నాయకత్వం. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని గౌరవం వికలాంగుల సమాజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన లక్ష్యంగా ఈరోజు వికలాంగుల సమాజము ఈ భారతదేశం మొత్తంలో తలెత్తుకునేలా చేసింది. వాళ్ళందరూ వాళ్లకు సంబంధించిన ఆత్మస్థైర్యం కోసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు వికలాంగ సమాజం అనేది అందరి మాదిరి పనులు చేయలేకపోయినా సమాజంలో వాళ్ళందరూ గౌరవంగా బతకాలా, నా వికలాంగులు కడుపు కాల్చుకోకూడదు, వీళ్ళందరికీ రావాల్సిన అన్ని డిమాండ్లను ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమం జరుగుతూనే ఉంది. వికలాంగుల పింఛను 50 రూపాయల నుంచి 200 రూపాయల నుంచి మొదలుకుంటే అంచెలంచెలుగా అది పెరుగుకుంటూ వచ్చి ఈరోజు కృష్ణ మాదిగ గారి పోరాట స్ఫూర్తితో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనతో ఈరోజు 6,000 పెంపొందించడం అనేది వికలాంగుల సమాజంతో పాటు యావత్ సమాజం గర్వించదగ్గ విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ ఘనత లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సమాజానికి మాత్రమే అది దక్కిందంటే ఆ పోరాటంలో ఈ కృష్ణ మాదిగ గారి చంద్రబాబు నాయుడు గారి పాత్ర అమోఘమైనది. మీరు కూడా నియంత్రణను ఎదిరించి మీరు కాళ్ళు లేకపోయినా కళ్ళు లేకపోయినా ఈ సమాజంలో మేము కూడా గౌరవంగా బతకాలని మీరు చేసిన పోరాటాలే ఈరోజు మీరు చేసిన పోరాటాలు వికలాంగుల సమాజమా ఈరోజు అందరూ గుర్తించినారు. ఈ సమాజం మొత్తం మీ ముందు తల వంచి ఈరోజు పింఛని 6,000 రూపాయలు పెంచి మీ కాళ్ళ దగ్గరికి వస్తుందంటే మీరు సాధించిన విజయం మాత్రమే ఇదని తెలుపుకుంటూ ఈ శుభ సందర్భంగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మరియు ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రివర్యులు ఫారూక్ గారితో పాటు ఎన్టీఆర్ గారితో పాటు ఇక్కడున్న అందరికీ ఈరోజు పాలాభిషేకం చేస్తూ వికలాంగులందరూ హర్షించడం అనేది ఈ నంద్యాల జిల్లా వికలాంగుల సమాజము ఎంతో గర్వించదగ్గ విషయం. అలాగే ఏదైతే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న గంగాధర్ శెట్టన్న విహెచ్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాళ్ళ టీమ్ తో పాటు అలాగే ఇక్కడ లోకల్ కౌన్సిలర్ అన్న శ్యామ్ సుందర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ఎంఈఎఫ్ బుచ్చెల సారు, కత్తిబులేస్ అన్న మరియు
అన్ని జిల్లా రాష్ట్ర నాయకత్వానికి పేరు పేరున ఉద్యమ అభివందనాలు మన శ్రీ మందకృష్ణ మాది గారి తరఫున తెలియజేస్తూ ముందు ఏదైతే ఈ సమాజంలో అణగారిన వర్గాల కోసం మాదిగ దండోరా మానశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం పనిచేస్తుందని, వర్గీకరణ కళ కూడా నెరవేరబోతుందని మీ అందరికీ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులు మొత్తం ఒకవైపు మందకృష్ణ మాదిగా గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞత తెలియజేయాల్సిన అద్భుతమైన రోజు. ఈరోజు చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు పెన్షన్ పెంచాలని చెప్పి. ఈ మధ్య ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామన్నారు. వచ్చిన 10 రోజుల్లోపనే చేసి చూపించారు. నిజంగా ఏది చెప్తారో ఆయన అదే చేస్తారు. ఈరోజు 6,000 రూపాయలు ఒక్కొక్కరికి అండగా ప్రతి నెల రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతికే, తల ఎత్తుకొని బ్రతికేలాగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇందుకు అవిరామ కృషి చేసిన మందకృష్ణ మాదిగ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగులు చంద్రబాబు నాయుడు అంటే మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎప్పుడూ మనం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి, మీరంతా ఉండాలని చెప్పి కూడా ఆశిస్తూ కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.